నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీల పోరు జరుగుతోంది. సో ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు తమ వంతుగా తమ యొక్క అదృష్టాన్ని పరిశీలన దిశగా ప్రచారం చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో వరంగల్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున ఇటు బీజేపీ కానీ లేదంటే కాంగ్రెస్ కానీ ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తూ హోరెత్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉటుకూరి నరేందర్ రెడ్డి గారు, సో ఆయన పేరు అందరికీ తెలుసు కానీ ఉటుకూరి అనగానే తెలియదు, కానీ ఆయన ఇంటి పేరు ఆల్ఫోర్స్. తన ఏదైతే విద్యాసంస్థ ప్రారంభించిండో ఆ ఆల్ఫోర్స్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మనతో పాటున్నారు. వారిని అడిగి అసలు వారి యొక్క విద్యాసంస్థలను ఒక ట్యూటర్గా ప్రారంభమైనటువంటి తన యొక్క కెరీర్ ఈరోజు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక కార్పొరేట్ స్థాయికి ఎదగడం గల కారణాలు ఏంటి, వారి ప్రయాణంలో ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం ఎమ్మెల్సీ ప్రచారంలో వారు గెలవబోవడానికి కారణాలు, అదేవిధంగా స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయనే కోణంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఉటుకూరి నరేందర్ రెడ్డి గారు అనే కంటే కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే ఆల్ఫోర్స్ అనేది మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు. అసలు ఆల్ఫోర్స్ అనేటువంటి పేరును ఆ విద్యా సంస్థలకు పెట్టడం గల కారణాలు ఏంటి అసలు? ఆల్ఫోర్స్ అంటే ఈజ్ ఎ మ్యాథమెటిషియన్. ఎందుకంటే నాది ఎంఎస్సి మ్యాథ్స్. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీలో నేను 89-91 ఎంఎస్సి మ్యాథ్స్ బి హాస్టల్లో వండుకుంటూ చదివాను. ఆ రోజుల్లో ఉస్మానియా క్యాంపస్ స్టూడెంట్ అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అవును. అక్కడ మా ప్రొఫెసర్ ఈయన ప్రొఫెసర్ ఆల్ఫోర్స్ అనే ఒక మ్యాథమెటిషియన్. ఓకే. సో నాది మ్యాథమెటిక్స్ కాబట్టి ఒక మ్యాథ్స్ సైంటిస్ట్ పేరు పెట్టుకుంటే బాగుంటుంది. దట్టు గురువులు అయితే ఇంకా బాగుంటుంది. గురువుల ఆశీస్సులు జనరల్లీ మోస్ట్ ఇంపార్టెంట్. గురువుల ఆశీర్వాదంతో వెళ్ళాలని చెప్పేసి మా గురువు గారి యొక్క గురువు ఆల్ఫోర్స్, ఆయనను నేను ఉద్దేశంగా తీసుకొని తర్వాత ఆయన అడుగుజాడలో వెళ్ళాలని చెప్పేసి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే సార్. అయితే మొట్టమొదటిగా మీరు 1990s మీ ఎంఎస్సి మ్యాథ్స్ అయిపోయిన తర్వాత మీ కరీంనగర్కి వెళ్ళిన తర్వాత ఒక ట్యూటర్గా మీ యొక్క కెరీర్ని ప్రారంభించడం జరిగింది. ఒక ట్యూటర్గా ప్రారంభించినటువంటి మీ కెరీర్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఇటు నార్త్ తెలంగాణ నుంచి హైదరాబాద్ వరకు అనేకమైన విద్యాసంస్థలు మీరు ప్రారంభించడం జరిగింది. సో ఒక 57 విద్యాసంస్థలను ఇటు పీజీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, లేకపోతే టెక్నో స్కూల్స్ కావచ్చు, అన్ని కలుపుకొని ఒక 57 విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం లక్షలాది మందిగా కూడా చదువుకుంటూ మీ సంస్థల నుంచి వెళ్తూ ఉన్నారు. ఇంత పెద్ద సామ్రాజ్యం ఎలా నిర్మించగలిగారు? అసలు మీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది? ఒక ట్యూటర్గా ప్రారంభించిన కెరీర్లో ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మించగల కారణాలు ఏంటి అసలు? సో జనరల్లీ చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఈయన చాలా ముందే చాలా బిగ్ డ్రీమ్తో ఉన్నాడేమో అనుకుంటారు, కానీ నేను జనరల్లీ మరి ఒక 5 years ఆఫ్టర్ ఏంది అనేది నేను మరి అతిగా ఏం థింక్ చేయలేదు. ట్యూషన్ చెప్తున్నప్పుడు ఏమనుకున్నా అంటే ఐ షుడ్ బికమ్ ద బెస్ట్ మ్యాథ్స్ టీచర్. ఓకే. తర్వాత పిల్లలకి అసలు ముందు బాగా చేయాలన్న తపన. అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి నేను చదువు చెప్పేవాడిని అంటే అసలు నా ఫుడ్ టిఫిన్ రూమ్లో వంట వండుకొని తినేవాడిని, మధ్యాహ్నం ఒక మెస్లో వెళ్ళి తినేవాడిని, సైకిల్ మీద దొక్కుతూ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళేవాడిని. నైట్ ఏంటంటే మా రూమ్లోకి అందరి పిల్లల్ని నేను ఆహ్వానించేవాడిని నైట్ స్టడీ అవర్స్కి. అంటే పూర్తిగా దానిలో లీనమైపోయేవాడిని. 5 గంటలకు ఉదయం ఒక బ్యాచ్ ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఒక పిల్లవాడు వచ్చి సార్ నాకు ఒక 4 రోజులు ట్యూషన్ చెప్పండి మ్యాథ్స్ అంటే మార్నింగ్ 4:15 to 5 క్లాస్ చెప్తాను వస్తావా అని అడిగేవాడిని. నేను రెడీ ఉండేవాడిని, నా పిల్లవాడు ఆలోచించేవాడు మరి ఏంది సార్ 4 బాగుంటు రమ్మంటున్నాడు మార్నింగ్ అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉన్నవాడైతే వస్తే నేను 4:15కి షార్ప్గా పొద్దున ఉదయం మరి అక్కడ ట్యూషన్ సెంటర్లో ఉండేవాడిని. చాలా హార్డ్ వర్క్తో మెల్లమెల్లగా డెవలప్ అయిన వాడిని. చాలా మంది అనుకుంటారు ఇదేదో దీని వెనకాల ఆల్రెడీ వీళ్ళ 4 fathers లేదా బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది అనుకుంటారు. చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను పైకి వచ్చిన వాడిని. కాబట్టి నన్ను కార్పొరేట్ అనే వాళ్ళు ముందు నా యొక్క చరిత్రను పూర్తిగా తెలుసుకొని కార్పొరేట్ అనాలని చెప్పేసి నేను అంటున్నాను. అవును. అంటే ట్యూటర్ నుంచి ఒక విద్యాసంస్థల చైర్మన్గా అంటే మొట్టమొదటి ఎట్లా మీ కన్వర్షన్ ఎట్లా జరిగింది అసలు? ట్యూటర్గా ముందు మ్యాథ్స్ లెక్చరర్గా మంచి పేరు తెచ్చుకున్నాను. ఓకే. ఆ తర్వాత అప్పటికే కరీంనగర్ నుంచి చాలా మట్టుకు ఆ రోజుల్లో గుంటూరుకి, విజయవాడ, నెల్లూరు ఇలా విశారద అని అన్ని ఇన్స్టిట్యూట్స్కి అలా వెళ్ళేవాళ్ళు. ఎలా అంటే అసలు బస్ స్టాండ్లు అన్ని కిటకిటల్లో ఆడిపోయేది పండగ హాలిడేస్ వస్తే. వరంగల్ రైల్వే స్టేషన్ అంతా తెలంగాణ పిల్లల చేత నిండిపోయేది. అందరూ ఈవెన్ నార్మల్ ఇంటర్మీడియట్ కూడా ఆంధ్రాకి వెళ్ళేవాళ్ళు. అనుకున్నాము ఇక్కడ మరి కరీంనగర్లో ఎందుకు చేయకూడదు మనం, అసలు మన దగ్గర చదువు చెప్పేవాళ్ళు లేరా, మనం నడపలేమా అని ఆలోచించి 1997లో మరి జూనియర్ కళాశాలను స్టార్ట్ చేశాను. బిగినింగ్ లో చాలా మంది అన్నారు ఈ పిల్లవాడు ఈయనే నడుపుతాడు ఆ కార్పొరేట్ కాలేజ్ లాగా అయిద్దా అని అన్నారు. కానీ మెల్లమెల్లగా నేను ప్రూవ్ చేస్తూ ఏదైతే హామీలు ఇచ్చానో వాళ్ళకి ప్రూవ్ చేశాను. ఫస్ట్ బ్యాచ్లోనే నా డెడికేషన్ చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మేనేజ్మెంట్కి ఉన్న లక్షణాలు, పిల్లలని అట్మోస్ట్ కేర్ తీసుకోవాలి. అది అకాడమిక్ విషయంలో కావచ్చు, నాన్ అకాడమిక్ విషయంలో కావచ్చు.
మా పిల్లలందరికీ తెలుసు నరేంద్ర రెడ్డి సార్ పిల్లలు ఏదైనా వెళ్ళి మాకు ఈ సబ్జెక్ట్ అర్థమైతే లేదు అంటే ఆయన చేంజ్ చేస్తారు ఇమీడియట్గా. ఓకే. జనరల్లీ ఏ కార్పొరేట్ కాలేజ్ కానీ చిన్న కాలేజ్ కానీ అంత ఈజీగా రెస్పాండ్ కారు. అవును. పిల్లలు సాటిస్ఫై అయ్యేదాకా నేను డెమోస్ పంపించి ఎన్ని లక్షలైనా జీతం ఇస్తూ నేను చేంజ్ చేస్తూ ఉంటాను ఫ్యాకల్టీని. తర్వాత ఒక మంచి షెడ్యూలింగ్ ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటుంది, అంత జిగ్జాగ్గా వేగ్గా ఉండకుండా మరి ప్రణాళికాబద్ధంగా నేను రిజల్ట్స్ వచ్చిన కొద్దీ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో వచ్చిన డబ్బుతోటే ఇంకో ఇన్స్టిట్యూట్ పెట్టాను. నరేందర్ రెడ్డి వల్ల చాలా పెద్ద డబ్బులు సంపాదించుకొని రాజకీయంలోకి వస్తున్న అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక సంస్థ ఒక షెడ్యూల్లో ఉన్న 97లో ఉన్న కాలేజ్ ద్వారా నేను ఒక బిల్డింగ్లోకి పిల్లలకు వసతులు పెంచాను. అక్కడ నుంచి రెసిడెన్షియల్ కాలేజ్ ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఉన్న దాని నుంచి ఓన్ ఒక బిల్డింగ్ రెసిడెన్షియల్ తీసుకెళ్లాను. ఇలా నేను వస్తున్న ప్రతి పైసాను నేను మళ్ళీ పిల్లల ఫెసిలిటీస్కి మాత్రమే ఉపయోగిస్తూ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేశాను తప్ప కానీ నేను రియల్ ఎస్టేట్లోనో లేకపోతే బిల్డర్గానో వైన్స్లోనో లేకపోతే ఇంకేదోలోనో ఇంకెవరితోటో చేతులు కలిపి డబ్బులు మల్టిప్లై చేసుకోవడం అనేది నేను చేయలేదు. ఓన్లీ మీ పెట్టుబడి అంతా మీ వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఓన్లీ విద్యా సంస్థలు పెట్టుబడి పెట్టి. ఓకే. అంటే మొట్టమొదటి మీరు 97లో ఇంటర్మీడియట్ అన్నారు, దానికంటే ముందే మీరు పీజీ కాలేజ్ ఫస్ట్ ప్రారంభించని చెప్పేసి 96లో పీజీ కాలేజ్ స్టార్ట్ చేశాను. ఓకే. పీజీ కాలేజ్ ఏంటంటే అది ఎంఎస్సి మ్యాథ్స్. ఓకే. నాది మ్యాథ్స్ కాబట్టి నేను ఒక్కనైనా 4 పేర్లు చెప్పుకోవచ్చు అని చిన్నగా అసలు ధైర్యం కాలేజీ ముందు యువర్ రైట్ 1996లో పీజీ కాలేజ్ స్టార్ట్ చేశాను. ఆ పీజీ కాలేజ్ తోటి ధైర్యం వచ్చేసింది, ఓకే నేను కూడా కాలేజీలు పెట్టచ్చు అని చెప్పేసి 1997లో జూనియర్ కాలేజీ పెట్టి ఉన్నాను. 2000లో డిగ్రీ కళాశాల పెట్టి ఉన్నాను. 2007లో స్కూల్స్లోకి ఎంటర్ కావడం జరిగింది. నా జీవితంలో ప్రతిసారి కూడా నన్ను ఇప్పుడు ఎలా అయితే రాజకీయంలో విమర్శిస్తున్నారో నేను ఏ ఫీల్డ్లో అడుగుపెట్టినా నన్ను ముందు అనుకున్నారు ఈయన నుంచి ఏమవుతుంది అని అన్న వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళు ఎట్లయితే నన్ను ఎంతైతే వీక్ చేయడానికి కిందికి లాగడం ట్రై చేశారో నేను అంత బౌన్స్ అయ్యి సక్సెస్ అవుతూ వాళ్ళకి చేయికి అందకుండా నేను పైకి వచ్చాను. ఇప్పుడు ఈ రాజకీయంలో కూడా ఎంత మంది అయితే మరి మేము ఓడిపోతున్నాం అని భయంతో అందరు ఇవాళ బీఎస్పీ పార్టీ క్యాండిడేట్ నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఫార్వర్డ్ బ్లాక్ క్యాండిడేట్ నన్నే టార్గెట్ చేస్తున్నాడు, బీజేపీ క్యాండిడేట్ నన్నే టార్గెట్ చేస్తున్నాడు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళందరికీ నరేంద్ర రెడ్డి గెలుస్తున్నాడు అనే ఒక భయంతో నా మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నా లైఫ్ అంతా కూడా వీళ్ళు ఎన్ని రాళ్ళు నా మీద వేస్తే నేను అంత సక్సెస్ఫుల్గా ఆ రాళ్ళని నేను పూలుగా మలుచుకునే వ్యక్తి నేను. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోటే ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సక్సెస్ఫుల్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఇక్కడ సార్ మనం మీ ఎలక్షన్ స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడదు సార్. దానికంటే ముందు మీ ప్రస్థానంలో అంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అంటే ఒక డెడికేటెడ్ పర్సనాలిటీ అనేది కొంత ప్రజలకు తెలవాలనే ఉద్దేశం కనబడుతూ ఉంది. సో దానిలో భాగంగా కొన్ని విషయాలు తెలవాలి. మీరు అంటే మీ ఫ్యామిలీ కుటుంబం ఏదైతుందో దాన్ని వదిలేసి కూడా మార్నింగ్ 7-6 నుంచి మీరు కాలేజీకి వెళ్తే మొత్తం నైట్ 12 వరకు కూడా అక్కడే స్పెండ్ చేస్తారు, అక్కడే ఉంటారు, అక్కడే తింటారు, పిల్లలతోటి ఉంటారు అని చెప్పేసి కొంత నేను తెలుసుకున్నాను. నిజంగా మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండగలుగుతారా సార్ అట్లా ఫ్యామిలీ వదిలిపెట్టి? అంటే ఎందుకు అంత డెడికేషన్, ఎందుకు అంత ఉండడం గల కారణాలు ఏంటి అసలు? అంటే అసలు పిల్లలు చదువు అంటే ఆ ప్రేమ. నేను ఇంతకుముందు అదే చెప్పాను, ఉదయం 4 గంటలకు జనరల్లీ ట్యూషన్ పెట్టాలన్న ఒక పిల్లవాడి గురించి రావాలన్న ఆలోచన ఎవరికి ఉండదు. నైట్ 9 వరకు నేను క్లాసులు చెప్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి వెంటనే వండుకొని తిని ఆల్మోస్ట్ రాత్రి 1-2 వరకు నేను సెల్ఫ్ ప్రిపరేషన్గా మళ్ళీ అవుతూనే ఉన్నాను. ఎందుకంటే ఒక 14 పీరియడ్లు చెప్పాలంటే ఖచ్చితంగా 4 గంటలన్నా ప్రిపేర్ కావాలి. మళ్ళీ నా ప్రిపరేషన్ ఆ డేస్లో ఎలా అంటే ఒక సబ్జెక్ట్ నేను రియల్ అనాలిసిస్ చెప్తున్నా అంటే దానికి సంబంధించిన మొత్తం ఒక 10 బుక్స్ నేను వేసుకొని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకున్నాకనే నేను నెక్స్ట్ డే పిల్లలకు క్లాస్ చెప్పే విధంగా ఉంది. అవసరం అనుకుంటే 4 o'clock దాకా ప్రిపేర్ అయినా పర్వాలేదు, కానీ వితౌట్ ప్రిపరేషన్ నేను క్లాస్కి పోకపోయేవాడిని, పిల్లలతో అలా మింగిల్ అయ్యేవాడిని. మళ్ళీ నైట్ అంతా కూడా మా రూమ్లోకి వచ్చి పిల్లల్ని చదువుకొని బాబు డౌట్స్ చెప్పేవాడిని. ఓకే. సో ఆ టైంలో కొంత అంటే మనం ఫ్యామిలీ పరంగా మాట్లాడుకుంటే సార్ టైం అంతా నువ్వు విద్యాసంస్థలు కేటాయిస్తున్నావు, మరి మా కుటుంబం కోసం కేటాయించావా, పిల్లల కోసం కేటాయించావా? మీ కుటుంబం నుంచి అంటే మీ సతీమణి గారి నుంచి కానీ మీ పిల్లల నుంచి కానీ ఎప్పుడు ప్రెషర్ రాలేదా? అంటే జనరల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళకి ఎవరికైనా కూడా ఎందుకంటే పిల్లలే లైఫ్ అని అనుకుంటారు. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ ఒక పిల్లవాడు ఎన్నో కోటి ఆశలతో మన దగ్గర జాయిన్ అవుతుంటారు. ఉండేది ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు. బిగినింగ్ ముందు ఆ పిల్లవాడిని మనము సిస్టమ్కి అలవాటు చేయించాలి, ఆ తల్లిదండ్రులను మరిపించి మనమే తల్లిదండ్రులు కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాంటప్పుడు మనం పిల్లలకు టైం దట్టు మా అన్ని రెసిడెన్షియల్ కళాశాలలు మోస్ట్లీ, అలాంటప్పుడు పిల్లలు స్టడీ అవర్ అయిపోయేదాకా ఉండవలసిందే. ఇప్పుడు అందుకే ఇవల్ల ఆల్ఫోర్స్ ఈజ్ నాట్ ఏ కార్పొరేటర్ నేను ఎందుకు అంటున్నానంటే నేను స్వయంగా పిల్లల దగ్గర ఉన్నాను కాబట్టి
ఆ హ్యాబిట్ని నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నైట్ అంతా వరకు ఉన్నాను, లేట్కి వెళ్తున్నాను. బట్ లక్కీలీ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మరి అందరు కూడా నాకు అండర్స్టాండ్ చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారు. ఓకే, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మా సతీమణి డాక్టర్ వనజ గారు ఖచ్చితంగా నాకు సహకరించారు. అన్ని వేళల్లో మంచి సపోర్టును కూడా అందించి మరి అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎస్, ఆయన తన జీవితాన్ని పిల్లలకి అంకితం చేస్తూ ఎంతోమంది మరి లక్షలాది మందిని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి అన్న ఆ పాజిటివ్ యాంగిల్లోనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఎప్పుడైనా అంటే బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి సార్? మీ సతీమణి గారు, మీ పిల్లలు ఎందుకు ఇంత బిజీ లైఫ్లో కుటుంబానికి టైం కేటాయించలేదు ఎప్పుడు అనుకోలేదా? ఇప్పుడు కూడా ఇంకా మా పిల్లలు అంటే వాళ్ళు పుట్టిన నుంచి నేను ఇలాగే ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఇంకో పర్సన్ గురించి కూడా ఐడియా ఉండదు. ఓకే, వాళ్ళు అనుకున్నారు ఎస్ దట్టు వాళ్ళు కూడా చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ స్కూలింగ్ అంతా నా దగ్గరే, వాళ్ళ కాలేజ్ అంతా నా దగ్గరే. ఓకే, కాబట్టి ఏ రకంగా మా డాడీ పిల్లలు చూసుకుంటాడు అనే విషయం తెలిసిందే. దట్టు మా పిల్లలు ఎప్పుడు కూడా డాడీ మనం బయటికి వెళ్దాము, ఏదో తిందాము, సినిమా వెళ్దాం అనేది వాళ్ళకు. నేనే ఇలా అంటే మా పిల్లలు ఇంకా సో సాఫ్ట్, ఇంకా డిసిప్లైన్ గా, బాగా డిసిప్లైన్. వాళ్ళు ఇంకా అసలు నేను పొరపాటున నేను తొందర వెళ్తేనే డాడీ వీళ్ళ తొందర ఎందుకు వచ్చాడు అన్న పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు 34 సంవత్సరాల మీ యొక్క విద్యా సంస్థల ప్రయాణంలో సార్ చాలా ఒడిదుడుకులు చూసుంటారు. కొన్నిసార్లు అంటే ఎవరికి వెళ్ళాను, కొన్నిసార్లు అబ్బా నేను ఆల్ ఫోర్స్ ఎందుకు పెట్టానా అని ఆ యొక్క దృక్పథం మీరు ఎప్పుడైనా ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఆ టైంలో ఆ హర్డిల్స్ని ఏమైనా దాటుకొని అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ రన్ చేయడము అనేది ఇవాళ రాజకీయం కంటే చాలా కఠినమైనది. చాలా మంది అనుకుంటారు రాజకీయంగా అయినా సెటిల్ అవుతాడు అనుకున్నప్పుడు అనుకుంటాను, ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ నడపడం చాలా పోటీ ఇది. అవును, రాజకీయ నాయకుడికి 5 ఏళ్ళకి ఒకసారి పోటీ, కానీ మా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే అనునిత్యము పోటీ. అవును, ఇవాళ అడ్మిషన్లు అయిపోయినాయి అనుకుంటే హ్యాపీగా ఉండడం కాదు, వాళ్ళని అందరినీ చక్కగా తీర్చిదిద్దాలి, ఎలాంటి ఇష్యూస్ లేకుండా రన్ చేయాలి, సొసైటీ తోటి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్లో లెక్చరర్స్ మూవ్ కావచ్చు సడన్గా డిఫరెంట్ రీజన్స్ తోటి, అవన్నీ ఫేస్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలంటే చాలా ఫేస్ చేయాలి. కొన్ని సందర్భాల్లో అనిపడింది అమ్మ ఇన్ని కష్టాలు పడి అసలు అవసరమా ఇది అని చెప్పేసి. ముఖ్యంగా నేను ఆల్మోస్ట్ 2002 ఆ ప్రాంతంలో 2002 నుంచి 6 వరకు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళిపోయాను. ఓకే, ఫైనాన్షియల్ క్రైసిస్ కారణము ముఖ్యంగా ఏంటి అంటే డైలీ నేను అన్ని పీరియడ్లు చెప్పడంలోనే బిజీగా ఉండేవాడిని. తర్వాత ఆల్మోస్ట్ అప్పుడు టాపర్స్కి ఫ్రీ ఇచ్చడంతో ఏంటంటే కొన్ని సంవత్సరాలు హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫ్రీ ఇచ్చాను నేను. అసలు ఒక సెక్షన్ 2 సెక్షన్లు అని కాదు, 4 హాస్టల్ ఉంటే 2 హాస్టల్ మొత్తానికి ఫ్రీ ఉన్న కేసెస్ విత్ రెసిడెన్షియల్. దాంతో ఏమైందంటే ఆ ప్రాంతంలో హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోయాను. కరీంనగర్లో అందరూ కూడా నరేందర్ రెడ్డి ఇంకా క్లోజ్ చేస్తున్నాడు, అసలు ఐపీ పెట్టి బయటికి వెళ్ళిపోతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని చాలా పుకార్లు నా మీద వచ్చేసినాయి. బట్ అదృష్టానికి అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్, మా సతీమణి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గాడ్ గ్రేస్ వల్ల మళ్ళీ మొత్తానికి నేను దాని నుంచి బయటికి రాగలిగాను. అప్పటి నుంచి నేను ఈ ఫీ కన్సిడర్ విషయంలో కానీ దీనిలో కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం జరిగింది. ఎందుకంటే మనం ఒకసారి అప్పుల పాలై కింద పడ్డప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇతరులు హేళన చేస్తారు తప్ప కానీ చేపట్టి లాగా వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు నేను నేర్చుకున్నాను, ఓకే నువ్వు నడిపేది ఉంటే ఖచ్చితంగా ఫీజు తీసుకో, ఖచ్చితంగా శాలరీస్, ఖచ్చితంగా చదువు చెప్పు, లేదు అనుకుంటే వైండ్ అప్ చేసుకో అని నేను నా మనస్సాక్షిగా చెప్పుకొని ఆ క్షణం నుంచి ఫీజుల విషయంలో కొంచెం ఒక పద్ధతిగా నేను నడుపుతున్నాను. ఓకే, అంటే ప్రధానమైన మీరు చెప్తున్నారు కాబట్టి ప్రధానమైనటువంటి ఆరోపణ నరేందర్ రెడ్డి గారి మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఫోన్లు లేపడు, ఫీజు కన్సెషన్ అడిగితే ఎవరు అడిగినా పెద్ద వ్యక్తులు అడిగినా కానీ ఫీజు కన్సెషన్ చేయడు, ఫోన్ లేపడు, ఇది ప్రధానమైన ఆరోపణ మీ పైన ఉంది. ఇదే బలంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అసలు ఫీజు కన్సెషన్లు ఇవ్వడు అనేది అర్థం లేని విషయం. ఎందుకంటే ఏ స్కూల్ అయినా మా స్కూల్లో ఫీజు కన్సెషన్లు ఇవ్వబడును అనే బోర్డు ఎక్కడ ఉండదు. అంటే ఏ కరెస్పాండెంట్ కూడా కన్సెషన్లు ఇవ్వడం మొదలైంది అంటే 10 మంది కాదండి 100 మంది పోయి కన్సెషన్లు అడుగుతారు. ఇప్పుడు ఈ షాప్లో రాయితీలు ఇస్తారు కొంటే అంటే అందరు అట్టే పోతున్నారు. అదే ఇంకొక షాప్లో వెళ్తే మా దగ్గర రాయితీలు ఉండేయండి అంటే కూడా ఇది సిస్టమ్ బాగానే ఉంది అని ఖచ్చితంగా మనం చేసుకుంటారు. సో నేను ఏంటంటే ప్రాంప్ట్గా సాలరీస్ పే చేయాలనుకుంటున్నాము. ఒక సిస్టమ్ కన్సిడర్ ఎలా ఉంటున్నా, ఒక పేరెంట్కి 2000 ఇస్తాం, ఇంకో పేరెంట్ వస్తాడు అన్నా నువ్వు ఆయనకే 2 ఇచ్చినావు, నేను ఆయనకంటే దగ్గర నాకు 3 అంటాడు. ఈ 3 ఇచ్చినాక 2 అయినా బాధపడతాడు. ఇంకొక ఆయన వచ్చి ఏదో రికమెండేషన్లో 4 తీసుకుంటాడు, అప్పుడు ఇద్దరు కూడా బాధపడతా ఉంటారు. అంటే మనం కన్సెషన్లు ఇస్తూ ఉంటాం, మళ్ళీ అందరు కూడా బాధపడుతూనే ఉంటారు. సో అందుకే అనుకున్నాను తక్కువ ఫీజు పెడదాం, ఒక సిస్టమ్ ను పెట్టుకుందాం. నరేందర్ రెడ్డి సార్ ఎవరికి కన్సెషన్ చేస్తలేడు, అడుగులు వేస్ట్ అనే ఆలోచన కొద్ది ఉంటుంది, అందరు హ్యాపీగా ఉంటుంటారు. ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలనుకున్నాండి. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఒక సిస్టమేటిక్గా వెళ్ళిన మనిషిని ఇవాళ ఈ ఎన్నికని ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇవాళ ఇంతకుముందు ఎవరో అని ఉన్నారు ఇది కాంగ్రెస్కి ఒక రిఫరెండం అని, అది కాదు, ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న వ్యక్తి నిజానికి ధర్మం కాపాడుతూ గెలుస్తాడా లేదా అనేది ఒక ఛాలెంజింగ్ అని నేను చెప్తున్నాను. అందుకే చాలా సందర్భాల్లో
నేను చెప్తున్నాను ధర్మం గెలుస్తుంది, నరేంద్ర రెడ్డి గెలుస్తుంది. ఎందుకంటే నా జీవితంలో చాలా సిస్టమేటిక్గా అందరికీ హెల్ప్ చేయాలని మాత్రమే నేను వెళ్ళాను. ఫీజు కన్సెషన్లు ఇవ్వకపోవడానికి అక్కడ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలి అని ఒకటే ఉద్దేశం తప్ప కానీ ఇతరులు హెల్ప్ చేద్దాను కాదు. చాలా మంది పూర్వ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చాను నేను. ఎంతో మందికి అలా ఇచ్చాను. కొన్ని 1000 మందికి నేను ఉచిత విద్య ఇచ్చాను. ఇప్పుడు నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు చెప్తున్నారు, సార్ మా బిడ్డకు 2 ఏళ్ళు ఫ్రీ ఇచ్చారు, మా కొడుకు 2 ఏళ్ళు ఫ్రీ ఇచ్చారు అని చెప్పేసి. ఓకే, అంటే కొంత సిస్టమేటిక్ ప్రాసెస్లో భాగంగా కొంతమంది ఫ్రీ ఇచ్చారు. జెన్యున్ వాళ్ళకి, జెన్యున్ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యా అవకాశాల కోసం ఎదురుస్తున్న వాళ్ళకి ఇచ్చారు. ఇంకొక వైపు ఎవరైతే నార్మల్గా ఉన్న వాళ్ళకు ఒక ఫీ స్ట్రక్చర్ అనేది నార్మల్గా పెట్టడం ద్వారా దాని ద్వారా మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు అనేవి ఆల్మోస్ట్ మెయిన్ ఆల్ ఫోర్స్ అనగానే కరీంనగర్ పేరు గుర్తొస్తుంది. కానీ మీ విద్యా సంస్థలు హైదరాబాద్లో అటు ఇటు ఉన్నాయి అంటున్నారు. అసలు మొత్తం మీ విద్యా సంస్థలు 57 అంటే ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్ తెలంగాణలో వ్యాప్తంగా? ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ముఖ్యంగా బేసికల్లీ కరీంనగర్లో ఎస్టాబ్లిష్ చేశాం. కరీంనగర్ తర్వాత మా సరౌండింగ్స్లో ఉన్న జగిత్యాల్, మంచిర్యాల్, ఆ తర్వాత గోపాలరావుపేట అని రామడుగు మండల్లో ఉంది, హుజురాబాద్లో ఉంది, హుస్నాబాద్లో ఉంది, నిర్మల్లో, బైన్సాలో, తర్వాత హనుమకొండ, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఇప్పుడున్న 4 ఉమ్మడి జిల్లాల కాన్స్టిట్యూన్స్లో ఒక మెదక్లో మా ఇన్స్టిట్యూట్స్ లేవు. ఒక హుస్నాబాద్లో ఉంది, సిద్దిపేట జిల్లా. ఇంకా మిగతా అన్ని జిల్లాల్లో కూడా మాకు ఆ నెట్వర్క్ ఉంది. పూర్వ విద్యార్థులు మల్యాల్లో ఉన్నాయి మాకు ఇన్స్టిట్యూషన్స్. ప్రతి ఏరియాలో మా పిల్లలు పూర్వ విద్యార్థులు. ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ కరీంనగర్కైనా చాలా రోజుల నుంచి మాకు ఆదిలాబాద్ నుంచి కానీ నిజామాబాద్ కార్నర్స్ నుంచి కానీ పేరెంట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా తెలుసు నరేందర్ రెడ్డి సార్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, ఇవాళ మా పిల్లలందరూ కలర్ఫుల్గా ఉన్నారు అని చెప్పేసి. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఆల్ ఫోర్స్ పిల్లలు కనపడతారు అంటే ఆశ్చర్యం లేదండి. ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ ఐఐటి కాలేజ్కి వెళ్ళండి ఆల్ ఫోర్స్ పిల్లాడు కనపడతాడు. ఏ ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినా ఒక ఐఐటి పిల్లాడు కనపడతాడు. ఒకప్పుడు ఐఐటీస్లో మెడికల్ కాలేజీలు చూస్తే ఓన్లీ చైతన్య నారాయణ కనపడేది. ఇవాళ ఆల్ ఫోర్స్ పిల్లలు కనపడతా ఉంటే తెలుస్తుంది తెలంగాణ ఖ్యాతిని మనం దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఐఎమ్ నాట్ ఎ కార్పొరేట్. తెలంగాణ వాణిని, తెలంగాణ నేమ్ని నేను నలుదిశలా తెలంగాణ వాళ్ళు గొప్ప వాళ్ళని నేను ప్రూవ్ చేసేదానికి నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఆ కంకణం కట్టుకుని తెలంగాణ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నేను విద్యా వ్యవస్థలో ముందుకు వెళ్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ కార్పొరేట్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రస్థానంలో సార్ మీ ఆల్ ఫోర్స్ ప్రస్థానం తర్వాత రాజకీయ రంగంలోకి రావాలని మీరు అనుకున్నారు. అసలు ఒక విద్యా సంస్థల నుంచి అంటే ఒక విద్యా సంస్థల సామ్రాజ్యం నుంచి రాజకీయ రంగంలోకి ప్రధానంగా రావడానికి గల కారణాలు ఏంటి అసలు? సో ఇదంతా కూడా ఏంటంటే ఇవాళ నేను వ్యవస్థలు ఎస్టాబ్లిష్ చేయడం కూడా, సపోజ్ నేను జగిత్యాలలో ఎస్టాబ్లిష్ చేయాలంటే దెర్ ఈస్ అ నీడ్. జగిత్యాల వాళ్ళు ఒక కాలేజ్ పెట్టమన్నారు కాబట్టి పెట్టాను నేను, అంతే. నాకేదో జగిత్యాలలో కాలేజ్ పెట్టి డబ్బులు సంపాదించాలని నేను జగిత్యాలలో ఎంటర్ కాలేదు. అలాగే ఇంకో మారుమూల ప్రాంతంలో స్కూల్ పెట్టానంటే దెర్ ఈస్ ఎ నీడ్, డిమాండ్ ఉంది, అక్కడ వెళ్ళాను కాబట్టి ఉంది తప్ప కానీ ఏది కూడా లేదు. ఇవల్ల రాజకీయంగా కూడా ముఖ్యంగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఒక డెడికేటెడ్ పర్సన్ అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేవాడు ఇంతవరకు ఎవరు కూడా ఓన్లీ వీరికే డెడికేటెడ్గా రాజకీయం చేయలేదండి. నేను ట్రూగా చెప్తున్నాను. అందులో మా పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు, బాధపడుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ పర్సన్ ఉండాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇవాళ ఎన్నో సమస్యలు నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, అవన్నీ ఉన్నాయి. మరి నేను ఇంతమందికి ఉద్యోగం కల్పిస్తూ ఇంతమంది నిరుద్యోగుల బాధలు తెలుసుకున్న నేను మరి వారికి ఎందుకు నేను బాసట ఉండకూడదు, ఇంకా బియాండ్ ఎందుకు మనం థింక్ చేసి సేవ చేయకూడదు అని ఆలోచించి ఒక సేవ చేయాలనే దృక్పథంగా మాత్రమే, ఒక సేవకుడిగా మాత్రమే రాజకీయంలోకి నేను అడుగుపెట్టడం జరిగింది. సో రాజకీయ రంగం అంటేనే ఒక సేవతో కూడుకున్నట్టు రంగం, ప్లస్ దానిలో విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 100 కోట్ల రూపాయలు వెదజల్లాల్సిన అవసరం అయితే ఉంది. సో నరేందర్ రెడ్డి గారి దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. అసలు చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే నరేందర్ రెడ్డి గారు నిజంగానే బాగా డబ్బులు ఉన్నాయి, రేపు బాగా పంచుతాడు అని చెప్పేసి. వాస్తవం ఏంటంటే నా ఉన్న డబ్బులు నేను వ్యవస్థలోనే పెట్టాను, నా దగ్గర డబ్బులు ఏం లేవండి. నేను ఖచ్చితంగా చెప్తాను, డబ్బులు ఇవ్వడము అంటే పట్టభద్రులను అగౌరవపరచడమే. ఫస్ట్ థింగ్, నా దగ్గర లేవు, డబ్బులు ఇవ్వడం అనేది ఉండదు. ఇవాళ నా ప్రత్యర్థులంతా రెడీగా ఉన్నారు. నరేందర్ రెడ్డి 10,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు, ఎందుకంటే వాళ్ళు ఓడగొట్టాలని చూస్తున్నారు కాబట్టి ఒక దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారు. ముందే వాళ్ళు ప్లాన్స్ ABC రెడీ పెట్టుకున్నారు. సో అసలు నేను ₹1 కూడా ఇవ్వలేను, ఇవ్వడము అనేది అగౌరవపరచడం. తర్వాత నా దగ్గర నిజానికి ఈవెన్ క్యాంపెయినింగ్ కూడా నేను చాలా జాగ్రత్తగా వెళ్తున్నానంటే నేను అనుకోవాలి, అంత కుప్పలు తిప్పలేవు. అదే నా కాంపిటేటర్ చూసుకున్నట్లయితే ఇవాళ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, రాజకీయంగా డెవలప్ అయ్యి 100 కోట్లు రెడీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ద్వారా కూడా అక్రమంగా డబ్బులు సంపాదించి 1,000 కోట్ల రూపాయలు కూడగట్టుకొని రాజకీయంలోకి వస్తూ ఉన్నారు. నేను ఒక పేద కుటుంబంలో పుట్టి, ఒక రైతు కుటుంబంలో పుట్టి,
మెల్లమెల్లగా ట్యూషన్ల నుంచి కళాశాలకు వచ్చి ఉన్నవాడిని. అందరి కాంటెస్టెంట్లో ద పూరెస్ట్ కాంటెస్టెంట్ అంటే నరేందర్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ మిగతా అభ్యర్థులు మీతో పోల్చుకుంటే మిగతా అభ్యర్థులందరికీ కూడా ఓన్లీ నరేందర్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు. ఒక బీజేపీ క్యాండిడేట్ అంజిరెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఇండిపెండెన్స్ రవీందర్ గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ప్రసన్న హరికృష్ణ గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరి టార్గెట్ కేవలం నరేందర్ రెడ్డి టార్గెట్ చేస్తూ వాళ్ళ ప్రచారం కొనసాగిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? మీరే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఎప్పుడు కానీ ఏముందంటే గెలిచేవాడిని టార్గెట్ చేస్తుంటారు. అవును, అంటే అందరికీ దృఢమైన నమ్మకం ఏమొచ్చేసిందంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంటెస్ట్ లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు. ఓకే, కాబట్టి అందరూ నరేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. దానిలో వేరే ఉద్దేశం ఎప్పుడు కానీ పైకి ఎక్కేవాడిని వెనక్కి లాగుతారు అంటారు కదా, కింద నుండి వెనక్కి లాగడానికి స్కోపే లేదు. అవునా కదా? ఏ మాత్రం పేర్లోని మీద రాయిలు ఎందుకు వేస్తారు? వేరు, నేను పైకి వెళ్తున్నాను కాబట్టి వెనక్కి లాగని చూస్తున్నారు. ముఖ్యంగా ఓటమి భయంతో చాలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు కాంపిటీటర్స్. ఇది దయచేసి మరి కాంటెస్టెంట్లను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటమి గెలుపు అది మీరు ఫ్రెండ్లీగా తీసుకోవాలి తప్ప కానీ ఇలా రాళ్ళు వేయడం, వెనక్కి లాగడం, సెపరేట్గా ఏం చేస్తున్నారు అంటే ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ సోషల్ మీడియాకి పెడితే నన్ను వెనక్కి లాగడానికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అండి. అంటే పాలిటిక్స్ని ఎంత డర్టీగా చేస్తున్నారండి. అలాంటి వాడికి ఎలా గెలుస్తారండి నాకు అర్థం కాదు. కానీ అందుకే నేను అంటాను ధర్మం గెలుస్తుందని. ఎందుకంటానంటే నేను ప్రత్యర్థిని ఓడగొట్టడానికి నా జీవితంలో కాలేజెస్ నుంచి కావచ్చు, ట్యూటోరియల్ నుంచి కావచ్చు, నా పక్క ట్యూషన్ సెంటర్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు కూడా నేను ఎన్నడూ ఒక మాట మాట్లాడలేదు. రామరెడ్డి అని ఒక మ్యాథమెటిషియన్ చెప్పేవాడు. నేను చెప్పాను ఈజ్ ఎ గ్రేట్ మ్యాథ్స్ టీచర్, ఈ సీనియర్ టు మీ, మంచిగా ఉందని చెప్పాను. నేను ఈవెన్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు కూడా నా కొలీగ్స్ పట్ల ఎప్పుడు కూడా అసూయగా నేను లేను. కాలేజీ నడిపిస్తున్నప్పుడు కూడా పక్క కాలేజీ స్టాఫ్ని లాగడం, పిల్లలు లాగడం, ఏదో ఒక జెలస్గా నేను లేను. ఇవాళ కూడా నేను నా కాంపిటీటర్స్ గురించి నేను ఆలోచిస్తలేను, ఒక్క రాయి కూడా వేస్తలేను. మా సోషల్ మీడియా కానీ మా శ్రేయోభిలాషులు కానీ ఒక్క కామెంట్ కూడా వాళ్ళ మీద పెట్టారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అసలు వాళ్ళు ఏం చేస్తామో అనే దానికంటే ఎక్కువగా నరేందర్ రెడ్డిని ఎలా కిందికి లాగాడు అక్కడే అర్థమవుతుంది వాళ్ళ వీక్నెస్, అక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పేసి. ఓకే, ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని ప్రధానమైనటువంటి అస్త్రాలు ఉంటాయి. అంటే మీరు ఆ అభ్యర్థి గ్రాడ్యుయేట్లకు నరేందర్ రెడ్డి గారు ఇది చేయబోతున్నారు, ప్రధానమైనటువంటి ఎజెండా ఇదే అనేటువంటి కోణంలో మీ సపరేట్గా అంటే మీరేమన్నా డిజైన్ చేసుకున్నారు, అలాంటి ఎజెండా ఏమైనా ఉందా? ముఖ్యంగా నో డౌట్. అంటే నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా వీటితోటి ఓట్లు పడేటి ఏం కాదు. ఎందుకంటే నేను జనరల్లీ జెన్యూన్గా ఉండే పొలిటికల్ లీడర్ని. అంటే కొంచెం బ్రాడ్గా ఆలోచించే వాళ్ళకి ఇది బాగా కనపడుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నిరుద్యోగులు ఖచ్చితంగా ఏదైనా చేయాలి మనం. యాక్చువల్లీ ప్రభుత్వాలు ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. కానీ నేను అంటున్నాను నిరుద్యోగ భృతి ఇవ్వడం లేట్ అయినా కనీసం డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఒక 3 సంవత్సరాలకి వాళ్ళకి లైబ్రరీలో మంచి చదువుకునే ఫెసిలిటీస్, లైబ్రరీలో మధ్యాహ్న భోజనం, లైబ్రరీలో ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ ఇవ్వాలి. లేదా బీసీఎస్సీ ఎస్టీ స్టడీస్ సర్కిల్ ఉన్నా కూడా అక్కడ కూడా మరి భోజనము, టీ, స్నాక్స్ ఇవన్నీ ఇస్తూ అక్కడ ఫుల్ టైం ఫ్యాకల్టీని పెట్టి కోచింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ నిరుద్యోగులను ఉద్యోగులుగా కన్వర్ట్ చేయాలి. మన లైబ్రరీస్ కూడా బాగా మార్చుకోవాలి. మధ్యాహ్న భోజన పథకం లైబ్రరీలో అనేది ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తానండి. నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. గెలిచినాక ఖచ్చితంగా మన అన్ని లైబ్రరీల్లో మధ్యాహ్న భోజనం అండ్ ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ నేను పెట్టిస్తూ లైబ్రరీలకు వెళ్ళి చదువుకోవాలన్న ఆ జిజ్ఞాసను నేను వాళ్ళకి కల్పిస్తాను. సో దట్ అందరికీ కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తుంటాయి. ఇవాళ ఉద్యోగులకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయం కావచ్చు, 3170లో జీవోలో 2 సాల్వ్ అయినాయి. మన హెల్త్ మెడికల్ బేస్డ్ అలాగే స్పౌస్ కేసెస్ క్లియర్ అయినాయి. బట్ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఉన్నాయి. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు అది పాజిటివ్ చేస్తారని నేను నమ్ముకుంటున్నాను. అలాగే ప్రైవేట్ యాజమాన్యాలకు ఫీజు రీఎంబర్స్మెంట్స్ అదొక పెద్ద హెడేక్గా ఉంది. ఖచ్చితంగా మరి వాళ్ళని ఒకసారి సీఎం దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ నెలలో ఎంతో కొంత రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. తర్వాత గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా మరి ప్రభుత్వంతో నేను మాట్లాడి ఎవ్రీ ఇయర్ టు ఇయర్ రీఎంబర్స్మెంట్ రావాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకి హెల్త్ కార్డ్స్ విషయంలో నేను ఎంతమంది పట్టభద్రులను కలిస్తే తెలుస్తుంది. అంటే ఈరోజు పొద్దున నేను ఎల్ఐసిలో ఉన్న ఎల్ఐసి ఏజెంట్లను కలవడం జరిగింది. అవును, చాలామంది మరి ఏం క్యాంపెయినింగ్ చేస్తారు తెలియదు, కానీ నేను ఎంత డీప్ క్యాంపెయినింగ్ అనేది ఇక్కడ మీకు చెప్తాను. ఏజెంట్లను కలిసినప్పుడు నార్మల్ వాళ్ళు చాలా చెప్పారు, మేము మీటింగ్ అన్నారు, అయిపోయింది. నేనే అన్నాను అసలు మీ సమస్యలు ఏమున్నాయండి, నన్ను పిలిచారు అంటే ఐ షుడ్ నో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నేను గెలిచిన తర్వాత మీకు ఏం చేయాలని నాకు తెలవాలి కదా అని అడిగితే అప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోయి మెల్లగా చెప్తున్నారు, సార్ మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం సార్,
ఎల్ఐసి ఏజెంట్లకు వచ్చే కమిషన్లో మాకు ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరు మీద 20% కట్ అవుతున్నది సార్. 10,000 రూపాయల కమిషన్ వస్తే 2,500 కట్ అవుతుంది సార్. మేము ఎంతో కష్టపడి కమిషన్ తెచ్చుకుంటున్నాము. కొన్ని రాష్ట్రాలు ఆ కమిషన్ను తీసుకోవట్లేదు సార్. దయచేసి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ కమిషన్ను వేవ్ ఆఫ్ చేపించండి అన్నారు. ఈ పాయింట్ను ఏ ఎన్నికల పోటీ చేస్తున్న వాళ్ళైనా, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఈ పాయింట్ను అబ్జర్వ్ చేసి ఈ పాయింట్ను ఎక్కడికైనా చేర్చిన లీడర్ ఉంటే నేను వాడికి కాళ్ళు మొక్తానండి. ఓకే, ఏ లీడర్ కూడా సమస్యను తెలుసుకోవడానికి లేడు. ఈ పాయింట్ను మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఈ పాయింట్ మీరు కూడా విని ఉండరు అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను రేపు పొద్దున్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అంటారు, నరేంద్ర రెడ్డి పిచ్చివాడండి, 25%గా ఏజెంట్లది ఎట్లా ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తాడు అంటాడు. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది వాళ్ళ శాలరీలో నుంచి వేవ్ ఆఫ్ చేయమంటలేడు. వాళ్ళకి వచ్చే కమిషన్ కు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎందుకు ఉంటుందండి? అవును, అది కమిషన్లకు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేయడం అనేది రియల్లీ అది రాంగ్. అది చేయండి సార్. మేము 4,000 మంది ఉన్న మా దగ్గర కరీంనగర్లోనే మేమందరం ముక్తకంఠంగా మీకు వేస్తామని చెప్పారు. అలా నేను కోల్ మైన్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యకరమని చెప్పారు. అసలు కోల్ మైన్స్ వెళ్తేనే ఈయన ఫోటో దిగడానికి కోల్ మైన్స్ వెళ్ళండి, కోల్ మైన్స్లో పట్టభద్రులు ఉండడా అన్నాడు ఓ కాంపిటీటర్ చదువుకున్న ఆయన. ఆయనకు చూపించాను 1,000 మంది బీటెక్ వాళ్ళు ఉన్నారు అని చెప్పాను, అక్కడ ప్రూవ్ చేశాను. వాళ్ళ తర్వాత చాలా మంది ఎంటెక్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పిన దానిలో ఏంటంటే, సార్ మేము ఇంత మా లైఫ్ని సాక్రిఫైస్ చేసి మేము మైండ్స్ లోపలికి వెళ్తున్నాం. ఒకసారి లోపలికి వెళ్తే వాళ్ళ పక్కన సెల్ ఫోన్లు ఉండవు, నెట్వర్క్ పనిచేయదు. అసలు బయటికి వాళ్ళకి బతికొచ్చడా సాయంత్రం 5 వచ్చేసరికి నిజంగా ఏం జరుగుతుంది తెలియదు, బయట వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది కూడా వాళ్ళకి ఏం తెలియదు. మేము ఇంత కష్టపడుతున్నాం సార్, మాకు ఇన్కమ్ ట్యాక్స్ మాకు చాలా కట్ అవుతున్నది, బాధ ఉన్నది సార్. అసలు ఈ మొత్తం సమాజంలో మాలాంటి కఠోర పరిశ్రమ చేసేవాళ్ళు, బొగ్గు బావిలో పనిచేసే వాళ్ళకంటే ఎవరూ లేరు. దయచేసి మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వండి అన్నారు. నేను ఆ పాయింట్ని లేవనెత్తాను. ఖచ్చితంగా దాని గురించి అది రాష్ట్ర పరిధి కాలేకపోయినా, ఇప్పుడు రాష్ట్ర పరిధి కాకపోయినా మనం ఒక వాయిస్ ఇస్తూ ఉంటే అది కేంద్ర పరిధి దాకా వెళ్తూ ఉంటుంది. అవునా కదా? ఖచ్చితంగా ఆ పాయింట్ను కూడా నేను టేకప్ చేశాను. ఇలా మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా నేను పట్టభద్రులు అంటే ఏదో ఓన్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇది కాదు, పలు రకాల ఎంప్లాయీస్ తోటి నేను మాట్లాడి ఉన్నాను. ఈవెన్ మెడికల్ రిప్రజెంటేటివ్ సమస్యలతో నేను మాట్లాడి ఉన్నాను. ఇలా ఎన్నో రకాల వాళ్ళతోటి మాట్లాడినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మరి నా దృష్టికి వచ్చాయి. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మొన్న సుమారుగా చాలా రోజులు సమ్మె చేసి ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తున్నారు, మాకు సమ్మె కాలంలో శాలరీ ఇప్పించండి సార్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఏం అడుగుతలేరు, ఇప్పుడు వాళ్ళు కొత్త డిమాండ్స్ పక్కన పెట్టేశారు. ఓకే సార్, అది మా పేమెంట్ విషయంలో కావచ్చు, మిగతా వాటి విషయంలో తర్వాత, కానీ సమ్మె శాలరీ కావాలంటున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా వారి సమ్మె పీరియడ్ శాలరీ ఇప్పించడానికి కూడా నేను కృషి చేస్తాను. అంటే ఎక్కడ పోయినా నేను సమస్యలు వింటున్నాను. ఒక లీడర్, గొప్ప లీడర్ ఎవరు అంటే క్యాంపెయినింగ్కి వెళ్ళి ఓటేయమని కాదు, అసలు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఎల్ఐసి ఏజెంట్ దగ్గరికి వెళ్ళి చాలువా కప్పుకొని నేను హాయ్ అని ఓటేయమని రావచ్చు. సమస్య ఏంది అని తెలుసుకున్నాను, పూర్తిగా విన్నాను, అది కరెక్ట్ జెన్యూన్ అని తెలుసుకున్నాను. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వితిన్ 2 years ఎల్ఐసి ఏజెంట్ల యొక్క కమిషన్లకి ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఎగ్జామ్షన్ ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను. సో ఇట్లా మొత్తానికి అయితే ఏ సెక్షన్ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళకి ఒక సపరేట్ ఎజెండా పెట్టుకొని మీరు పోతా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ సమస్యలు ఏంటో అక్కడెక్కడ ఆ సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ గ్రౌండ్లో. సో దాంతోపాటుగా మీరు ప్రచారంలో పోతున్నప్పుడు అంటే జనరల్గా మీరు సమస్యలు ఉండడం ఓకే, వాళ్ళకి హామీలు ఇవ్వడం ఓకే, కానీ ఇంకేమైనా వాళ్ళని ఆకర్షించడానికి మీరు ఏమన్నా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఈ ఓటర్ని ఆకర్షించడానికి. నేను ఆకర్షించడానికి అన్న పదం యూజ్ చేయకూడదు, కానీ ఇక్కడ నేను వెళ్తున్నప్పుడు ముఖ్యంగా నేను మోర్ డెడికేటెడ్ టు అన్ఎంప్లాయీస్ అని చెప్పాను కదా. చాలా లైబ్రరీలు విజిట్ చేసినప్పుడు పిల్లలందరూ నా దగ్గరికి వచ్చేసి దే మైట్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఒక పొలిటీషియన్ ఇంత వినమ్రతంగా వింటాడు, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడని వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. ఎందుకంటే చాలా మంది పోయి దండం పెట్టి ఓట్లేమనే వాళ్ళు ఉంటారు. లైబ్రరీస్లో పిల్లలు ఏది అడిగినా అది చేశానండి. ఒక లైబ్రరీకి వెళ్తే కుర్చీలు కావాలన్నారు, ఒక లైబ్రరీకి వెళ్తే మాకు ప్యాడ్లు కావాలన్నారు, ఒక లైబ్రరీకి వెళ్తే మాకు సింటెక్స్ వాటర్ ట్యాంక్ కావాలన్నారు, ఒక లైబ్రరీకి వెళ్తే షెడ్ ఊడిపోయింది వేయించమన్నారు, ఒక లైబ్రరీకి వెళ్తే మాకు నెలలు మధ్యాహ్నం భోజనం పెట్టమన్నారు. అన్నీ కూడా చేశానండి. ఇది ఓట్ల గురించి చేయలేదు. ఆ పిల్లలను చూస్తే నాకు బాధ అనిపడింది, అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. పాపం ఎప్పుడో డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. అసలు ఇంట్లో తల్లిదండ్రులు ₹1 అడిగే పరిస్థితి లేదు. అలాంటప్పుడు వాళ్ళు అన్నారు, సార్ మేము మధ్యాహ్నం ఏదో హోటల్ పోయి తినలేని పరిస్థితులు ఉన్నాం సార్, మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేయమంటే ఆన్ ద స్పాట్గా అక్కడ లైబ్రరీ చైర్మన్తో మాట్లాడి నా వంతుకు 1 month పెడతాను. తర్వాత అందరు దాతలు ముందుకు వచ్చారు, వీళ్ళ పిల్లలు హ్యాపీగా అక్కడ మధ్యాహ్నం భోజనం అందుతుంది. ఇలా నేను కొన్ని సెక్టార్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నిజానికి కూడా కొన్ని గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని మినిమం థింగ్స్ కూడా లేని ఉండే.
మనం పేరు చెప్పకూడదు, కానీ అలాంటప్పుడు నేను వెంటనే స్పందించి వాళ్ళకి ఏదో ఒకటి చేశాను. అంటే ఆ చేయడం మూలన వాళ్ళు ఓట్లు వేస్తారనేది కాదు, కానీ ఆ పని నడవాలి అక్కడ అని. ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు వాటర్ ప్లాంట్ కావాలి, మినరల్ వాటర్ లేవు సార్ అన్నారు. మరి వెంటనే వాళ్ళకి సుమారుగా నేను ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టించారు. అక్కడ ఒక ప్యూరిఫైడ్ వాటర్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇది అట్రాక్షన్ అనపడదు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. నిజంగానే అట్రాక్షన్ అన్నవాడు నేను గెలిచిన తర్వాత చేస్తా అంటాడు. ఇమీడియట్గా చేసినవన్నీ అది అట్రాక్షన్ అవ్వదు, ఇమీడియట్గా స్పందించడం అనేది అవసరం. ఆ హ్యాబిట్ నా దగ్గర ఉంది. ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే ప్లే గ్రౌండ్ విషయంలో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చూసుకున్నట్లయితే ఒక 10 ఎకరాల ప్లే గ్రౌండ్లో ఒక 5 ఎకరాలు ఆల్మోస్ట్ ఆల్ ఆక్యుపై చేసుకున్నారు. ఇవాళ మీరు ఏ ప్రభుత్వ విద్యాలయం చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, లేదా మా దగ్గర ఉన్న ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల కావచ్చు, ఖమ్మంలో ఉన్న కామారెడ్డిలో ఉన్న డిగ్రీ కళాశాల అయితే 300కి 100 ఎకరాలు కబ్జా అయిపోయిందండి. సో ఖచ్చితంగా ఈ కబ్జా కాబట్ట మరి ప్రభుత్వ విద్యా సంస్థల భూమిని ఖచ్చితంగా మళ్ళీ దాన్ని బయటికి తీసి అప్పగించాలి. రాబోయే తరాలకి మనం మంచి ఇంటర్నేషనల్ స్థాయి ప్లే గ్రౌండ్లను ఈ ఉత్తర తెలంగాణలో ఏర్పాటు చేయాలి. మన యూనివర్సిటీలను మనం డెవలప్ చేసుకోవాలి. అన్ని కొన్ని అంశాలతో చాలా సీరియస్ ప్లాన్ తోటి నేను ఈ ఎమ్మెల్సీలోకి అడుగుపెడుతున్నాను. ఖచ్చితంగా నా మార్క్ ఏంటి అనేది నేను ప్రూవ్ చేస్తాను. సో ఇప్పుడు మొత్తం 4 ఉమ్మడి జిల్లాలు, దాదాపు 42 నియోజకవర్గాలు, అంటే సగం తెలంగాణ అనుకోండి. సో ఇంత పెద్ద 4 జిల్లాలు జనరల్గా ఈ అన్ని తిరగాలంటే కూడా చాలా ఇబ్బందిగా, ప్రచారం చేయాలంటే చాలా ఇబ్బందికరమే. సో ఎలా మీరు ఓటర్లను ఆకర్షించడానికి, లేకపోతే మీ గురించి తెలవడానికి మీరు ఎట్లాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు అసలు? సో ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్, నేను ఆల్మోస్ట్ ఆల్ చాలా రోజుల కింద మొదలు పెట్టాను. ఓకే, సెప్టెంబర్ 3rd మొదలు పెట్టాను. ఓకే, ఎందుకు మొదలు పెట్టాను అంత ఎర్లీగా అంటే అసలు ముందు ఎన్రోల్మెంట్ అవేర్నెస్ చేద్దాం. అవును, అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ ఉండదు. లాస్ట్ టైం గతంలో 2 లక్షలు ఎన్రోల్మెంట్ అయితే ఈసారి 3,50,000 ఎన్రోల్ అయినాయి. అంటే చూడండి, సుమారుగా 70% అప్పటికిప్పటికి ఎక్కువ ఎన్రోల్ అయినాయి. జీవితంలో నేను ఎన్నడూ ఎన్రోల్ చేసుకోలేదు సార్ అని ఒక 60 ఏళ్ళ వయసులో కూడా ఫస్ట్ టైం సార్ అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ అన్నారు. అంటే అన్ని నూకైన కార్నర్కి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకోండి, తర్వాత ఓటింగ్ ఇలా ఉంటుంది, ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వారా ఇలా చేయొచ్చు, శాసన మండలి అంటే ఏంటి, ఎగువ సభ ఏంటి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఎగువ సభలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దిగువ సభలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా చాలామంది తెలియదు. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్సీ అసలు ఏం చేస్తాడు అనేది ఈయన క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఓటరు ఈ 4 జిల్లాల్లో ఉన్నవాళ్ళు తెలుసండి. ఇది ఇంత కాంపిటీషన్కి వచ్చింది అంటే దానికి ఒకటి కారణం నరేందర్ రెడ్డి. ఎందుకంటే అందరినీ తలుపు తట్టి ఎన్రోల్ చేసుకోండి బాబు అని చెప్పాడు. ఎమ్మెల్సీగా ఏం చేయగలడు అని తెలియజేశాడు. ఎగువ సభలో ఉన్న వ్యక్తులు ఎంత పవర్ఫుల్లో అని ఆ జ్ఞానాన్ని ఇవాళ చాలా మందికి అందించగలిగాం. అవేర్నెస్. ఎస్, యా. సో ఇప్పుడు 42 నియోజకవర్గాల్లో మెజారిటీగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. సో వాళ్ళ నుంచి సహకారం ఎలా ఉంది? అంటే మంత్రులు ఉన్నారు, చాలామంది మంత్రులు, దాదాపు 4-5 మంత్రులు మీకోసం ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. జనరల్గా కాంగ్రెస్ పార్టీలో అందరి సహకారం నరేందర్ రెడ్డి గారికి లభిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. అవును, ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% ఆఫ్ ద స్టేట్ కవర్ అవుతున్నది. కాబట్టి ఈ ఎన్నిక ద్వారా రాబోయే రోజుల్లో ఒక పాజిటివ్ వేవ్ చూపించాలనేది ఉంటుంది. దానిలో భాగంగానే మొన్న నామినేషన్ రోజు కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% ఆఫ్ ద క్యాబినెట్ అంతా వచ్చినట్టుగా అందరూ కూడా వచ్చి ఉంటారంటేనే అర్థమైపోయింది. ఒక అండర్స్టాండింగ్లో నడుస్తుంది వ్యవస్థ అని. ఎక్కడ కూడా లుకలుకలు గుసగుసలు ఉంటే అంతమంది వచ్చేవాళ్ళు ఉండేది కాదు. 4 + 7 మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ గారు, చాలామంది ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, మరి ఎంపీలు, వీళ్ళందరూ వచ్చారంటే ఏంది, ఖచ్చితంగా కాంగ్రెస్ ఒకటే తాటి మీద ఉంది, గెలవాలన్న ఒక కసి కొద్దీ ఉంది. అందులో అసలు ఎలాంటిది లేదు. నాకు అందరు కూడా 100% మంచి సపోర్ట్ని అందిస్తున్నారు. సో ప్రస్తుతం దాదాపు ఏడాది దాటి దాదాపు 2-3 నెలలు అవుతా ఉంది, అంటే 1-3 నెలలు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో. సో ఈ 1.5 పాలన పైన మీ అభిప్రాయం ఏంటి అసలు? నేనైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న గారికి 100/100 మార్క్స్ ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఈ గత 15 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మరి ఇంత మైనస్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలోనే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్ శాలరీస్ రావడం, వచ్చినాక వెంటనే మరి మనకు తెలిసిందే గత పీరియడ్లో ఎప్పుడెప్పుడు శాలరీస్ ఎలా వస్తుండే, అటువంటిది వెరీ ఫస్ట్కి శాలరీస్ వచ్చేస్తున్నాయి. 15-20 సంవత్సరాల నుంచి అసలు ప్రమోషన్లు లేక, అసలు ప్రమోషన్ల మీద ఆశలు వదులుకున్న వాళ్ళకి అసలు ఎలాంటి రికమెండేషన్ లేకుండా 24,000 మందికి ప్రమోషన్లు ఇచ్చాడండి మా రేవంత్ రెడ్డి అన్న. అంతకంటే ఎక్కువ ఏం కావాలండి?
12,000 మందికి ఆఫ్టర్ 24 years దే గాట్ ద ప్రమోషన్స్. ఓకే. అలాగే మరి ఈ ఉద్యోగ రూపకల్పనలో కూడా విత్ ఇన్ దిస్ 1 year అనేవాళ్ళు విమర్శిస్తారు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, కానీ గతంలో మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఒక 1 yearలో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు కదా. 55,000 ఉద్యోగాలు విత్ ఇన్ 1 yearలో ఇచ్చారు అంటే దాని పట్ల అర్థమవుతుంది మనకి. ఇవాళ యూనివర్సిటీలు మనం చూస్తున్నాం. మా కరీంనగర్లోని చాతవని యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేశారు, ఒక లా కాలేజ్ శాంక్షన్ చేసి ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టి ఉన్నారు. ఇలా ఎన్నో రకాలుగా ఎడ్యుకేషన్ పట్ల కావచ్చు, మరి ఉద్యోగుల పట్ల కావచ్చు, ఇంతకుముందు చెప్పి ఉన్నాను. ఈవెన్ ఉద్యోగులు కూడా మోడల్ స్కూల్ టీచర్లకి 12 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ లేవు. అసలు మేము గవర్నమెంట్ ఉద్యోగులమా కాదా అన్న అనుమానం ఉండే. మరి మా రేవంత్ అన్న గారు రాగానే వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు అనుకున్న చోట్లగా ట్రాన్స్ఫర్లు అందజేసి ఎస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగులమని. ఇలా మరి ఉద్యోగుల యొక్క ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, వాళ్ళ యొక్క వేతనాలు, ఈవెన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఉన్న మాలాంటి వాళ్ళ సమస్యలు కూడా వినడము, తర్వాత సానుకూలంగా ఉండడము, అట్లాగే ఈ నిరుద్యోగుల సమస్యలు అన్నింటి పట్ల కూడా వారు చాలా చక్కగా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ యొక్క పాజిటివ్ రిమార్క్స్, తర్వాత నరేందర్ రెడ్డి యొక్క పాజిటివ్, ఈ రెండు కలిపి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు భారీ మెజార్టీతో కాంగ్రెస్ ముందుకు దూసుకొని వెళ్తుంది. సో ఈ ఏడాదిన్నర కాలంలో చాలా రకాల విమర్శలు కూడా ప్రభుత్వం పైన వస్తూ ఉన్నాయి. సో వాటికి అంటే జనరల్గా రైతు రుణమాఫీ మొత్తం కాలేదని, లేకపోతే వివిధ అంశాలపైన మేనిఫెస్టో 6 గ్యారెంటీ అమలు చేయట్లని చెప్పేసి చాలా విమర్శలు వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం అంటారు? ఇవాళ రాగానే మరి ఏదైతే వారు మహిళలకు ఉచిత బస్ అనేది ఒకటి చెప్పి ఉన్నారు, అది ఎంత మంచి స్కీమ్ అంటే అసలు ఇవాళ మహిళలు చాలా హ్యాపీగా మరి ముందుకు దూసుకొని వెళ్తున్నారు అన్ని రంగాల్లో. ఇటువంటి ఎన్నో కూడా మరి వెంటకు చేసి ఉన్నారు. మనకున్న బడ్జెట్కి ఒక సిస్టమేటిక్ ఒక ప్లానింగ్గా వెళ్తున్నారు. నాకు ఆ నమ్మకం ఉంది. మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అతి త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేస్తారు. తర్వాత వాళ్ళు హామీ ఇవ్వలేని కూడా కొన్ని చాలా అద్భుతంగా మరి చేసి ఉన్నారు. ఏది ఏమైనా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎంత బాగా చేసినా కొన్ని రిమార్క్స్ ఎక్కడైనా విమర్శలు ఉంటూనే ఉంటాయి. ప్రత్యర్థుల పనే విమర్శించడం. ఓకే, దట్టు ముందుకు వెళ్తున్న వాడిని ఎలా వెనక్కి లాగాలనేదే ఇవాళ ప్రత్యర్థుల ఆలోచన. అంతే తప్ప కానీ ఇంతకంటే బెస్ట్ సీఎం నేను ఈ మధ్య కాలం చూసిన దానిలోనైతే లేరు. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఉన్నాము, మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని మాత్రమే మనం చూస్తున్నాం. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? మీకు బీజేపీ ఉంది ఆప్షన్స్, ఇంకో బీఆర్ఎస్ కూడా ఉంది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మేము ఎందుకు మొగ్గు చూపుతున్నారు అసలు? సో 2018లో నేను మరి రాహుల్ గాంధీ గారి సమక్షంలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నాను. ఓకే, అప్పటి నుంచి నేను అలాగే ఉంటున్నాను. తర్వాత పార్టీలు మారడము అనేది సరికాదు. దట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క పనుల పట్ల చాలా ఆకర్షితునయ్యాను నేను. వారి డైనమిజానికి నిజానికి మనం ఫిదా కాక తప్పదు. మరి ముఖ్యంగా చూడాలంటే విద్యా సంస్థలు నడుపుతున్న ప్రతి వాళ్ళు ఎలా దృక్పథం ఉంటుంది అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇవన్నీ మేము చూడం. జనరల్ ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళు కులాలు మతాలను చూడరు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీలకు మీరు ఏదో ఒకటి మతము కులము అంటగట్టి ఉంటుంది, మీరు గమనిస్తుంటే చూడొచ్చుగా ఏదైనా. బట్ అందరి వాడు అనుకున్న పార్టీ, అందరిది అన్న పార్టీ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ ఓన్లీ ద కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 30 ఏళ్ళ నుంచి మా విద్యా సంస్థల్లో ఇవల్ల ముస్లిం చదువుకున్నారు, దళితులు చదువుకున్నారు, బీసీ బిడ్డలు చదువుకున్నారు, అగ్రవర్ణాల వాళ్ళు చదువుకున్నారు. కాబట్టి మా నరాల్లో ఎలా ఉందంటే అందరినీ ఒకే రకంగా చూడడం అనేది. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. సార్, ఇక్కడ మీకు నచ్చినటువంటి రాజకీయం, మీ 50 ఏళ్ళుగా మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు, మీ వయసు 50 ఏళ్ళు, 35 సంవత్సరాలుగా విదేశంలో నడుపుతూ ఉన్నారు. చాలామంది రాజకీయ నాయకులు మీరు చూస్తుంటారు. దానిలో ది బెస్ట్ రాజకీయ నాయకుడు, ఇన్స్పిరేషన్ అని చెప్పగలిగే రాజకీయ నాయకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ద బెస్ట్. ఓకే, ఎందుకంటే చాలా పాపం అదే పనిలో దానిలో లీనమవుతుంటాడు. ఊరికేనే టైం వేస్ట్ చేయడం, లేదా జోక్స్ క్రాక్ చేయడము, లేకపోతే డిన్నర్లు అటెండ్ కావడాలు, టైం పాస్ ముచ్చట్లు, ఇవి ఏవి ఉండవు. సిస్టమేటిక్ గా ఒక మంచి బాలుడు అన్న విధంగా ఖచ్చితంగా మిమ్మల్ని రిప్లికేట్ చేస్తారు అనుకోవచ్చు, అంతే కదా. తర్వాత ఊరికేనే ఓట్లు రావడానికి అన్న పద్ధతులు ఏమి ఉండవు. ఏదైతే కమిట్ అవుతుంటారో చేస్తుంటారు. ఇవాళ అంత వయసులో కూడా మరి చూడండి, నరేంద్ర మోడీ గారు ఎలా అయితే మన ప్రధానమంత్రిగా గొప్పగా ఉన్నారు, ఇక్కడ కూడా నేను చూస్తున్నాను. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా చేస్తున్నారు.
అంటే నో డౌట్ ఎట్ ఆల్ మన రేవంత్ రెడ్డి గారు అన్న కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా అద్భుతంగా చేస్తున్నారు. మనం అక్కడక్కడ మంచి లీడర్స్ కొద్దిమంది ఉన్నా కూడా నాకైతే అనిపడుతుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్గా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అన్ని లీడర్లలో ఉన్న పాజిటివ్స్ని నేను చూశాను. ప్రతి లీడర్ దగ్గర 1-2-10% నెగిటివ్ ఉంటాయి, అది ఎప్పుడు చూడకూడదు, దాని వేలైతే చూపకూడదు. ఆ పాజిటివ్స్ అన్ని కలిగలిపి నరేందర్ రెడ్డి ఒక బెస్ట్ లీడర్గా ఎదగాలనుకుంటున్నాడు. సో రాజకీయం అంటేనే ఒక బురద అనేది చాలా విమర్శలు ఉంటాయి. రాజకీయ రంగంలోకి వచ్చినట్టునే ఇక చాలా రకాల విమర్శలు మీ పైన ఇప్పటిదాకా ఏమున్నాయో మాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి చాలా విమర్శలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు మీ ప్రత్యర్థులు. సో ఇలాంటి రంగంలో మీరు ఎలా అంటే మీరు ఇంత ఈ గంట హాఫ్ అన్ అవర్లో మన ఇంటర్వ్యూలో మీ వ్యాఖ్యను చూస్తూ ఉన్నాం, మేము చెప్పే మాటలు చాలా సాఫ్ట్గా, చాలా పద్ధతిగా, ఇదే డిప్లొమాటిక్గా కనబడతా ఉంది. కానీ రాజకీయ రంగం కొంచెం ఫెరోషియస్గా ఉంటుంది. అలాంటి విమర్శలు వచ్చినప్పుడు మీరు ఎట్లా రాజకీయ రంగం ఎట్లా మీరు ముందుకు పోగలుగుతారు? మహాభారతంలో చూసాము, పాండవులని ముప్పు తిప్పలు పెట్టించారు కౌరవులు, అవునా కదా, మనకు తెలిసిందే. దుర్యోధనుడు, తర్వాత శకుని, మరి ఎన్ని ఆటలు ఆడుకున్నారంటే పాపం వాళ్ళు పుట్టిన నుంచి నానా ఇబ్బందులు పెట్టించారండి. ఈవెన్ తండ్రి లేడు అని తండ్రి పోయిన తర్వాత కూడా ఆ తల్లి ముఖం చూసి కూడా ఆపలేని ఆ 100 మంది కౌరవులు పాండవులను నానా ఇబ్బంది పెట్టి ఉన్నారు. బట్ అయినా అంతిమంగా ఏం జరిగిందండి? పాండవులు విజయం సాధించారు. మరి ఇప్పటికి కూడా ఆ మహాభారతాన్ని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటి హర్డిల్స్ ఎదుర్కోవడానికి, సమస్యలు ఎదుర్కోవడానికి, విమర్శలు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా మీరు? ఇప్పుడు కూడా కౌరవులు లాంటి 100 మంది నా మీద ఎన్ని అస్త్రాలు పెట్టినా ఖచ్చితంగా మరి ఈ నరేందర్ రెడ్డి గెలిచి తీరుతాడు. ఎందుకంటే నరేందర్ రెడ్డి ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు, ఎక్కడ ఎవరికి నష్టం చేయలేదు. ఈ రకంగా ఒక పద్ధతిగా ఎదుగుతున్నామని కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అవన్నీ నేను ఫేస్ చేయగలను. ముఖ్యంగా నా పిల్లలు చాలా స్ప్రెడ్ అయి ఉన్నారు. నా తల్లిదండ్రులకు, పిల్లలకు నా నిజాయితీ, నా క్రమశిక్షణ ఇవన్నీ కూడా వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే నన్ను పూర్తిగా క్లీన్ చిట్, ఒక వైట్ పేపర్గా వాళ్ళు చూస్తూనే ఉన్నారు నా లైఫ్ అంతా కూడా. అంటే మీ స్టూడెంట్స్ దాదాపు కొన్ని లక్షల మంది మీ విద్యాసంస్థ చదువుకున్నారు. సో వాళ్ళందరినీ డిపెండ్ అయ్యే ఈరోజు మీరు పోటీ చేస్తారు అనుకోవచ్చా? డెఫినెట్లీ. మరి నా పూర్వ విద్యార్థులే నాకు బలం. ఎందుకంటే నా లైఫ్ను సాక్రిఫైస్ చేసింది నా పిల్లల గురించి. వాళ్ళని మా ఏ బ్యాచ్ పిల్లవాడిని అడిగినా నరేందర్ రెడ్డి సార్ ఎలా ఉంటాడు అంటే వాళ్ళు చెప్తారు. ఇదే టైంలో ఈవెన్ ఎట్ దిస్ టైం 10 PM 11 PM కూడా నేను పిల్లలు కూర్చోబెట్టించి మినిట్స్ టుగెదర్ మోటివేట్ చేస్తేవానండి. ఏ చైర్మన్ అండి, కార్పొరేట్ అనడం ఈజీ, విమర్శించడం ఈజీ. పొద్దున లేచి నుంచి రాత్రి 10-11 వరకు పిల్లలకే డెడికేట్ అయ్యి చేసిన కరెస్పాండెంట్స్ ఎంతమంది ఉంటారండి? వెరీ లెస్. టైం దొరికితే రాత్రి 10 గంటలు కూడా పిల్లల్ని గ్యాదర్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేసినామని నేను. వాళ్ళకి తెలుసు నరేందర్ రెడ్డి సార్ ఎంత ప్రేమగా మమ్మల్ని చూసుకుంటాడు అనేది. కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం. సో వాళ్ళే మీ బలం, వాళ్ళే నా బలం. ఖచ్చితంగా వాళ్ళ బలంతో నేను గెలుస్తుంటాను అనేది కూడా నమ్ముకున్నాను. సో రాజకీయ రంగంలోకి మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు, అంటే నేను ఎమ్మెల్సీగా పోటీ చేద్దాం, లేదా 2018లో రాహుల్ గాంధీ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు కొంత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు రాజకీయం అవసరమా, సాఫ్ట్గా మన జీవితం గడిచిపోతూ ఉంది, మంచి విద్యాసంస్థలు ఏర్పడేసుకున్నాము ఉంది కదా, ఎందుకు రాజకీయ రంగంలో పోతే మళ్ళీ అందరూ బురదలుతారు అనే కోణంలో కొంత ఫ్యామిలీ నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చిందా సార్ మీ పేరు? డెఫినెట్లీ. ఎందుకంటే ఎవరు కానీ రాజకీయం అనేది ఒక సమస్యల వలయం అని తెలిసిందే. అవును. ఎడ్యుకేషన్ వింగ్ అనేది కూడా సమస్యల వలమైన ఒక సాఫ్ట్ కార్నర్గా ఉంటుంది. అవును. ఎందుకు అనేది ఉంది. కానీ జనరల్లీ ఎప్పుడు కానీ మరి నా యొక్క వ్యూస్ను షేరింగ్ చేసుకున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మై ఫాదర్, మా మదర్, మా బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా తెలిసిందంటే నరేందర్ రెడ్డి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తాడు అనేది. మా అన్నయ్య కానుంచి అనుకుంటే మా చెల్లె కావచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా మిస్సెస్ కావచ్చు, అందరూ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం బాగానే ఉంటుంది, లెటస్ గో హెడ్ అని చెప్పేసి అందరూ కూడా ఒక నిమిషం డెఫినెట్లీ నో అంటారు. ఎందుకంటే అవసరమా మనకి. కానీ నేను అనేది నా గురించి, మన ఫ్యామిలీ గురించి, అవసరం గురించి నేను ఆలోచిస్తలేను. ఈ సమాజంలో ఎంతోమందికి నా హెల్ప్ అవసరం ఉంది. రాజకీయవేత్తగా నేను సంథింగ్ ఒక డిఫరెంట్గా ఏదో చేయాలని అనుకుంటున్నాను. అప్పుడే లైఫ్ సార్థకత అని నేను వాళ్ళను డెఫినెట్గా కన్విన్స్ చేయగలిగాను. అది అంత పెద్దగా రిపల్షన్ అక్కడ ఏం లేదు. ఓకే, కన్విన్స్ అయ్యారు. ఒక సాహసోపేత పని చేస్తున్నప్పుడు ఎవరు కానీ వద్దంటారు. అవును, అలాంటిదే జరిగింది. బట్ లేటర్ ఆన్ దే యాక్సెప్ట్. ఓకే, మీ ఇంట్లో జనరల్గా మీరు తీసుకున్న డెసిషన్కి మిమ్మల్ని వెంటనే వెన్నుతట్టి ప్రోత్సహించే వ్యక్తి ఎవరు అసలు? మీ సతీమణి గారా, మీ అన్నగారా, లేదంటే మీ చెల్లె అంటున్నారు, మీ కుటుంబ సభ్యులు ఎవరు మెయిన్గా మిమ్మల్ని ఎక్కువ బలం, మీ బలం, నా బలహీనత అనేటువంటి వ్యక్తి ఎవరు? జనరల్లీ నేను తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా నాకు, మా వాళ్ళు అందరూ కూడా నాకు స్వేచ్ఛని ఇస్తారు. ఓకే. అంటే ఒక పాయింట్ని నేను దాన్ని ఆ టేబుల్ మీద పెట్టి
దీని గురించి మీరు ఏమంటారు అన్న ప్రస్తావన జనరల్లీ ఉండదు. ఎందుకంటే ఎడ్యుకేషన్లో అవును. ఇప్పుడు ఒక పాలిటిక్స్లోకి వచ్చాము, ఒక పొలిటీషియన్ ఎదగాలనుకున్నాను కాబట్టి వెళ్ళాలా వద్దా అనే ఒక అభిప్రాయాన్ని అడుగుతుంటాం. నార్మల్ రొటీన్ కరికులంలో అయితే స్టాఫ్ రిక్రూట్మెంట్ కావచ్చు, మై ఓన్ డెసిజన్, ఒక బిల్డింగ్ కట్టడం కావచ్చు, ఒక ఎక్స్పాన్షన్ ఇంకో దగ్గర క్యాంపస్ పెట్టడం కావచ్చు, దానిలో ఎవరు కూడా మా వాళ్ళు జనరల్లీ ఇన్వాల్వ్ గారు. కంప్లీట్ ఫ్రీడమ్ తోటి నేను ముందుకు వెళ్ళాను. కాకపోతే సంథింగ్ ఉంటుంది, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు, బ్రాంచ్లు పెడుతున్నప్పుడు కూడా అమ్మకు ఉంటుంది ప్రేమ, అలాగే భార్యకు కూడా ఉంటుంది. ఎందుకంటే సరిపోతుంది కదా, ఎందుకురా బాబు ఉన్నాయి 4 మనం ఏదో ఊళ్ళో నుంచి కష్టపడుతూ వచ్చినాం కదా, ఎందుకు ఇంత తలభారం పెట్టుకుంటున్నావు అని మా అమ్మ అప్పుడప్పుడు అంటుండేది. కానీ తనకు నమ్మకం, ఎస్ నా కొడుకు ఏదో పెద్దగా చేయబోతున్నాడు అని మా అమ్మకు కూడా ఆ నమ్మకం ఉంటుండే. ఓకే. సో చివరిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి వారికి ఇచ్చేటువంటి సందేశం ఏంటి మా కాలేజ్ టీవీ ద్వారా? ప్రియమైన పట్టభద్రులారా, మరి ఒక కింది స్థాయి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక మామూలు కుటుంబంలో నుంచి పుట్టి పిల్లల గురించి నేను ఎడ్యుకేషన్ అనే దానికి నేను లైఫ్ను సాక్రిఫైస్ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను ముందుకు వచ్చాను. రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు, పట్టభద్రులకు అండగా ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇందులో అడుగు పెడుతున్నాను. కాబట్టి దయచేసి ఇతరులు చూసే ప్రలోభాలు కానివ్వండి, ఇతరులు చేసే విమర్శలు కానివ్వండి, ఇతరులు చేసే దానికి దేన్ని కూడా మీరు తీసుకోకుండా ఒక కష్టపడి పైకి వచ్చిన మనిషి, పట్టభద్రులకి నేను ఖచ్చితంగా మరి నేను ఒక డెడికేటెడ్గా ఉంటా అని అనుకున్న మనిషికి మీరు ఓటేస్తా అనుకుని ఉండాలని చెప్పేసి రాబోయే 27 మరి ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఇన్స్పిరేషన్ జర్నీ కనబడుతూ ఉంది. సో రాజకీయ రంగంలో ఇంత నిజాయితీగా, అంటే నేను చాలా ఇంటర్వ్యూ చేశాను, ఎవరో పేరు కోసమో లేకపోతే ఒక అటెన్షన్ కోసమో చాలా ఇంటర్వ్యూలు మాట్లాడుతూ ఉంటారు రాజకీయ నాయకులంతా. కానీ మీరు చాలా డెప్త్గా, చాలా పద్ధతిగా, డిసిప్లిన్డ్గా మీరు మాట్లాడుతూ ఉంటే మరి రాజకీయ రంగంలో మీరు మాట్లాడే విషయాలు మరి గ్రాడ్యుయేట్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలిసి మీకు 10-15 రోజుల టైమే ఉన్నది. సో చూద్దాం, మీ గెలుపు అవకాశం ఏ విధంగా ప్రజలు డిసైడ్ చేసే అవకాశం కలుగుతుంది. సో మీరు గెలవాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీకి ఆంక్షిస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంత సాఫ్ట్ నేచర్, డిసిప్లైన్డ్గా, ప్రజల పట్ల అవగాహన, గ్రాడ్యుయేట్స్ పట్ల అవగాహన ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారు. సో వారు మరి రాబోయే కాలంలో మేబీ ఇంకో 10-15 రోజులే ఉంది, వారి ప్రచారం అయిపోయి రిజల్ట్ రావడానికి March 3వ తారీఖు అనుకుంటా రిజల్ట్స్. సో వారి ప్రయాణంలో మరొక మైల్ రాయి దాటాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సో ఇది వారి యొక్క ఇన్స్పిరేషన్ జర్నీ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.